హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, 4 పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. శుక్రవారం పార్లమెంటు ఆవరణలో సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేష్, ఎంపీలు ఈ చిత్రంలో చూడొచ్చు. బీసీ, ముదిరాజ్, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు మంత్రివర్గంలో ఛాన్స్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్. ఢిల్లీలో 4 విడివిడిగా భేటీ, పలువురి పేర్ల ప్రస్తావన. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ. 4 మంత్రి పదవులకు ఓకే, 2 పెండింగ్లో. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కులగణన రిపోర్టు అందజేత. సూర్యాపేట, గజ్వేల్ సభలకు రావాలని ఆహ్వానం. తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని మెచ్చుకున్న మల్లికార్జున ఖర్గే. దాదాపు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే పదవులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో 18 మంది పదవులు అంటే సీఎంతో కలిపి ఉండగా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న 6 పోస్టుల్లో 4కి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీటిని బీసీ, ముదిరాజ్, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. శుక్రవారం పార్లమెంట్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు పేర్లను నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అయితే గురువారం రాత్రి జరిగిన భేటీలోనూ అదే అంశంపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో శుక్రవారం మరొకసారి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. 1-to-1 మీటింగ్లో తొలుత మంత్రి ఉత్తమ్, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, చివర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. సందర్భాన్ని బట్టి మరొక 2 మంత్రి పదవులు కూడా ఇచ్చే ఛాన్స్. ప్రస్తుతం 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన 2 స్థానాల్ని మాత్రం సందర్భానికి తగ్గట్టు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. త్వరలో భర్తీ చేయనున్న 4 మంత్రి పదవుల్లో ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనార్టీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఆ దశలో ఆయా సామాజిక వర్గాల నుంచి రాష్ట్ర నేతలు సూచించిన పలువురి పేర్లను పరిగణలోకి తీసుకుంది. 5వ పదవి గురించి కూడా చర్చ జరుగుతుంది. దీన్ని వెలమ వర్గానికి ఛాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. కులగణనలో బీసీలు 5.5% పెరిగారు, ఓసీలు 6% తగ్గారు. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సైంటిఫిక్ మెథడ్లో కులగణన సర్వే చేపట్టినాం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, చట్ట ప్రకారమే చర్యలు. కర్మ ఎవరిని వదలదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత, వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. తన ఫోకస్ అంతా రాష్ట్రాభివృద్ధేనని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో 5.5% బీసీ పర్సెంటేజ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఓసీలు 6% తగ్గారని తెలిపారు. దశాబ్దాల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని, ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ, ముస్లింలకు 4% రిజర్వేషన్ వంటి అంశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం పార్లమెంటు ఓల్డ్ బిల్డింగ్ సంవిధాన్ సదస్సులో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. కులగణనపై తాము సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేయించామని, ఆషామాషిగా చేసింది కాదు అన్నారు. ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కులగణన చేపట్టాం. ఇదేమి నేను రాసుకొచ్చిన కులగణన లెక్కలు కావు, ఎవరినో ఆకట్టుకునేందుకు చేయలే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు బీసీ ఈ లెక్కలు లేక సమస్య. కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తమ సర్వేలో బీసీ ఏబిసిడిలో 46.25%, బీసీఈలో 10.8% జనాభా ఉన్నట్లు తేలిందని, ఈ 2 కలిపితే 56.37%గా బీసీల లెక్కలు తేలాయన్నారు.
బీసీ ఈ జనాభా లెక్కలు లేనందునే రిజర్వేషన్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని, అయితే తమ ప్రభుత్వం సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. బీఆర్ఎస్ తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. తాము కులగణనలో సేకరించిన అన్ని వివరాలకు త్వరలోనే చట్టరూపం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 12న అమెరికా పర్యటన చేయబోతున్న ప్రధానమంత్రి మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోదీ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అవుతారని పేర్కొంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు, నేడో రేపో 25 మందితో పిసిసి కొత్త కార్యవర్గం. పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్లే దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ కొత్త కార్యవర్గం ఫైనల్ అయింది. సుమారు 25 మందితో లిస్టు రెడీ అయినట్లు తెలుస్తుంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. ఫైనల్ జాబితాను 1-2 రోజుల్లో పార్టీ అధిష్టానం ప్రకటించనున్నట్లు ఏఐసిసి వర్గాల ద్వారా తెలుస్తుంది. కొత్త కార్యవర్గం కోసం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి పలువురి పేర్లను కూడా తీసుకున్నారు. ఈ జాబితాలోని పేర్లకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్ర వేయగానే కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. ఇప్పటి వరకు పీసీసీలో ఒకే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఉండగా రాష్ట్ర నేతల సూచనలతో ఆ సంఖ్యను 4కు పెంచారు. కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తులు, పేరు, అడ్రస్, ఇతర మార్పుల అప్డేట్కు కూడా ఛాన్స్. కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులకు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేరు, అడ్రస్, ఇతర మార్పులు కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇయాలనే ఢిల్లీ రిజల్ట్స్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. 4వసారి పవర్ మాదే అంటున్న ఆఫ్. 27 ఏళ్ల తర్వాత అధికారంపై బీజేపీ ధీమా. 19 కేంద్రాల్లో కౌంటింగ్, 3 అంచెల భద్రత. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం. భూభారతి రూల్స్కి ధరణి పోర్టల్ బ్రేక్. నెల గడుస్తున్న ఖరారు కాని నిబంధనలు. 40 నుంచి 45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి. రూల్స్కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్కు లింకు పెట్టి ఆలస్యం. యాజర్ ఫ్రెండ్లీ లేక రైతులు తిప్పలు. ఫోన్ ఎత్తొద్దు, మళ్ళీ చేయొద్దు. మిస్డ్ కాల్స్, అకౌంట్స్ హ్యాక్. సైబర్ నేరగాళ్ల కొత్త మోసం. ఆన్లైన్లో వర్చువల్ నంబర్ల కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్. అమ్మాయిల డీపీ, ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు. +91 మినహా ఇతర దేశాల కోడ్ నంబర్తో జాగ్రత్త అని వార్నింగ్. మీకు మిస్డ్ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్ +91తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయ్యిందా? అయితే జాగ్రత్త, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగాళ్ల కాల్ కావచ్చు. కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్లే. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు. మిస్డ్ కాల్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్ హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెరతీసిన సైబర్ నేరగాళ్లు. కొరియర్ వచ్చిందంటూ ఫోన్ 401 కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్, ఫోన్ హ్యాక్. ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలతో మోసాలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు. అమెరికా నుంచి మరొక 487 మందిని పంపిస్తాం. డిపోటేషన్ ఏర్పాటు చేస్తున్న అమెరికా అధికారులు. ఈ మేరకు సమాచారం అందినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడి. ఇప్పటికే 104 మంది ఇండియన్స్ను పంపించి వేసిన అమెరికా 3 ఏళ్లలో 4200 మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టు సమాచారం. ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్. రోజు 20కి పైగా యాక్సిడెంట్లు.
సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య అత్యధికం. చనిపోతున్న వారిలో 90% టూ వీలర్స్ వాళ్లే. 3 ఏళ్లలో 11,000కు పైగా మరణాలు. నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,574 మంది మృత్యువాత. ప్రమాదాల్లో 85% 28 లోపు యువకులే. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. హై స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ రాష్ట్ర రోడ్లపై డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. యువత మితిమీరిన వేగం వారితో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. రోజుకు సగటున 20 మందికి పైగా యాక్సిడెంట్లు జరుగుతుండగా ఈ ప్రమాదాల్లో 90% మంది ద్విచక్ర వాహనదారులే బాధితులుగా ఉంటున్నారు. గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,374 రోడ్డు ప్రమాదాలు జరగగా 11,031 మంది మృతి చెందారు. 27,549 మంది గాయపడ్డారు. గత ఏడాది 3,574 మంది మృత్యువాత పడ్డారు. తూతూ మంత్రంగా కులగణన చేశారు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 50% ఇళ్లలో సర్వేనే చేయలేదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముస్లిం బీసీ, హిందూ బీసీ అని ఏ చట్టంలో ఉందని ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన నిర్వహించిందని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ నివేదికపై బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. అసలు ముస్లిం బీసీ, హిందూ బీసీ అని ఏ చట్టంలో ఉందో ప్రభుత్వం ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు చాలా విచారకరంగా ఉందన్నారు. దాదాపు 50% ఇళ్లలో సర్వేనే చేయలేదని ఆరోపించారు. దేశ ప్రజలను కులం మతం పేరుతో విభజించడం కంటే గొప్పది ఏది రాహుల్ గాంధీకి లేదన్నారు. ముస్లింలను బీసీల్లో కలపడమే విప్లవాత్మక నిర్ణయమని రాహుల్ అనుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ముస్లిం బీసీలు అనే పదానికి అర్థం ఉందా అని నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని, ముస్లిం బీసీ, హిందూ బీసీ పేర్లతో కులగణన చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తీన్మార్ మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదు అని వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు అందినప్పటికీ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన కె అరవింద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె శరత్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ ఈ నెల 2న వరంగల్లో బీసీ సంఘం నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ కుమార్ ఒక వర్గాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ కామెంట్లు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, దీనిపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు రిజిస్టర్ చేయలేదన్నారు. డీజీపీ పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై పోలీసుల వివరణ కోరుతూ విచారణను 21 తేదీకి వాయిదా వేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాల్సిందే, కోర్టు ఆదేశించిన అమలు చేయరా మున్సిపల్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం. తాజా నివేదిక సమర్పించాలని ఆదేశం. గచ్చిబౌలిలో 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలపై విచారణ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వే నంబర్ 51 నుంచి 53 దాకా ఉన్న భూముల్లో అక్రమ అనుమతులు లేని నిర్మాణాలను కూల్చాల్సిందే అని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజా నివేదికను సమర్పించాలంటూ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు హైకోర్టు శుక్రవారం సూచించింది. గత ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చలేదని నిర్లక్ష్యం వహిస్తే హైకోర్టు తన విచక్షణాధికారాలను వినియోగించాల్సి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం నుంచి 15,000 కోట్లు రావాలి, వాటిని తీసుకొచ్చేందుకు కృషి చేయండి. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిశానిర్దేశం. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15,000 కోట్ల నిధులు వచ్చేలాగా కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద అన్ని రాష్ట్రాలకు కలిపి 5.50 లక్షల కోట్లు రావాల్సి ఉందని, అందులో తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు 15,000 కోట్లు ఉన్నాయని వివరించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న ఎంపీలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు.
కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు వివరాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పాలనలో వందలాది ఫుడ్ పాయిజన్ కేసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్. కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకులాల్లో వందల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మహబూబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ట్వీట్లో హరీష్ రావు విమర్శలు చేశారు. ఈ ఏడాది పాలనలో ఫుడ్ పాయిజన్ ఘటనలతో వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే అరెస్టులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా గురుకులాల పరిస్థితి ఉందని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ మాటలు కోటలు దాటితే ఆచరణ మాత్రం గడప దాటేందుకు గురుకులాల దీనస్థితే దీనికి నిదర్శనమని హరీష్ రావు విమర్శలు చేశారు. అసమర్థులు అధికార పీఠం ఎక్కారు అంటున్న కేటీఆర్. అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అసమర్థులు అధికార పీఠమెక్కి అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 420 అబద్ధపు హామీలు ఇచ్చారని, 420 రోజులు చేతకాని పాలనలో 420 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలు చేశారు. తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకున్నదని శుక్రవారం ట్వీట్లో పేర్కొన్నారు. కన్నీటి సేద్యం చేయలేక భూములున్న రైతులే కాకుండా కౌలు రైతులు పిట్టల్లాగా రాలిపోతున్నారన్నారు. దేశానికి వెన్నెముకైన రైతులకు కుటిల కాంగ్రెస్ సర్కారులు వరుసగా వెన్నుపోట్లు పొడుస్తున్నదని, ఓట్ల నాడిచ్చిన హామీలకు లెక్కలేనన్ని తూట్లు పెడుతున్నారన్నారు. 10 ఏళ్లలో పంజాబ్నే తలదన్నే స్థాయికి తెలంగాణను తీసుకొస్తే ఇప్పుడు పెట్టుబడికి పత్తా లేదని, దిగుబడికి దిక్కు లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శలు చేశారు. రుణమాఫీని ఆగం చేశారని, పెట్టుబడి సాయాన్ని పాతరేశారని కేటీఆర్ మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలను ప్రతిపక్షాలు భయపెడుతున్నాయి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటున్న మంత్రి. ప్రజలను రెచ్చగొట్టి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మేమెప్పుడూ భూసేకరణకు అడ్డుపడలేదు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్రాభివృద్ధే ముఖ్యం. రాష్ట్రంలో సెంటేలియన్ నెట్వర్క్స్ 500 కోట్ల పెట్టుబడులు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తమ ప్రజాప్రభుత్వం ఉద్యోగాలను కల్పించేందుకు పాటుపడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు భూసేకరణను అడ్డుకోలేదని, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టి అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సెంటిలియన్ 500 కోట్ల పెట్టుబడులు. రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సెంటేలియన్ సంస్థ ముందుకొచ్చిందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 9 దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, రోబోటిక్స్, విమాన రక్షణకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ ఏడాది 500 మందికి సంస్థ ద్వారా ఉపాధి లభిస్తుందని చెప్పారు. 3 ఏళ్లలో మొత్తం 2000 మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఐటీ రంగమంతా హైదరాబాద్కే పరిమితమైందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జడ్జీలను కూడా వదలలేదు అంటూ ఒక న్యూస్. ఫోన్ ట్యాపింగ్ నిందితుల నిర్వాకంపై హైకోర్టుకు పీపీ. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై నమోదైన కేసులోని నిందితులు హైకోర్టు జడ్జీలను కూడా వదిలిపెట్టలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. నిందితుల్లో కీలకంగా ఉన్న మీడియాకు చెందిన శ్రావణ్ కుమార్ విదేశాల్లో కూర్చుని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడం దారుణమన్నారు. విదేశాల్లో ఉంటూ షరతులు విధిస్తే కుదరదని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులుగా ఉన్న శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను జస్టిస్ కె సుజన శుక్రవారం మరొకసారి విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. గతంలో ఇదే కేసులో వాదనలు పూర్తయినప్పటికీ రోస్టర్ మారడంతో మరొకసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగి కొద్దీ విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. నిందితులకు చెందిన కంప్యూటర్ హార్డ్ డిస్క్ సంబంధించి ఎఫ్ఎస్సిఏలోని నివేదికలు అందాయని వాటిని కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు. ఈ నివేదికలో సుమారు 18 మంది హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు మొత్తంగా 19 మంది జడ్జీల ప్రొఫైల్స్ కంప్యూటర్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్ శ్రావణ్ కుమార్ పాత్ర కీలకంగా ఉందన్నారు.
పిటిషనర్ ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టారని వివరించారు. సాధారణ వ్యక్తులు వెళ్లలేని పోలీస్ నిఘా కార్యాలయాల్లోకి వెళ్లారన్నారు. అంతేకాకుండా శ్రావణ్ కుమార్ను నేరస్తుడిగా ప్రకటించాలని కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీనిపై త్వరలో ఉత్తర్వులు వస్తాయని వెల్లడించారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.